వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 7వ తారీఖు ఫ్రైడే జూన్. ట్రేడర్స్, నేను ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి గల కారణం వచ్చేసి ట్రేడర్స్ మీరు చూడండి, నా లాస్ట్ ఏదైతే ఉందో చూడండి ట్రేడర్స్, నా లాస్ట్ వీడియో వచ్చేసి 15 మేకి వచ్చింది. ఓకే, ఒకసారి నా జనరల్కి వస్తే ట్రేడర్స్, జనరల్లో కూడా నా లాస్ట్ ట్రేడ్ 15 మే ఉంది. దాని తర్వాత నేను ట్రేడ్స్ తీసుకోవాలి, ఓన్లీ అబ్జర్వేషన్ చేసిన. అండ్ ఫైనల్గా ట్రేడర్స్ టుడే 7th జూన్కి ఇవాళ ఒక ట్రేడ్ తీసుకున్న ట్రేడర్స్. ఓకే, చిన్న ప్రాఫిట్ అయింది, అదొకసారి చూసుకోండి. ఫైర్స్కి వస్తే ట్రేడర్స్, ఆర్డర్స్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్, ఆల్ పొజిషన్స్ 245 సంథింగ్ ప్రాఫిట్ చేసిన ట్రేడర్స్. కానీ ట్రేడర్స్ ఇది మంచి పెద్ద ప్రాఫిట్ అవ్వు, కానీ ఇందులో ఏదైతే ట్రయల్ ఉందో ట్రయల్ చేయడం వల్ల 245 నెక్స్ట్ ట్రేడ్కి పనికొస్తుంది అని చెప్పేసి నేను బయటకు వచ్చేసిన. ఒకసారి మనం ట్రేడ్స్ చూసుకున్నాం ట్రేడర్స్. ట్రేడ్స్ వచ్చేసి ట్రేడర్స్ 12:22 బ్యాంక్ నిఫ్టీ సిఈ సైడ్ చూసిన. ఓకే, రీజన్స్ లాజిక్ ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, మార్కెట్ నేను ఈ లెవెల్లోనే మంచి బయింగ్ మూడ్లో ఉంది, బై సైడ్ ఉందాం అనుకున్నాను. ఓకే, ఒకసారి ఇక్కడ మీరు చూసుకుంటే వాట్సాప్లో బై అండ్ డిప్స్ అని కూడా 10:52 నేను వేసిన బై అండ్ డిప్స్. అంటే నా ప్లాన్ వచ్చేసి బై సైడే ఉంది, సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లోనే నేను బై సైడ్ చూసిన. దాని తర్వాత ఇక్కడ మంచి బ్రేక్అవుట్ ఇస్తాను. కానీ ట్రేడర్స్ స్పాట్ చార్ట్లో నిఫ్టీ బాగానే ఉంది, బ్యాంక్ నిఫ్టీ బాగానే ఉంది. కానీ ఫ్యూచర్ చార్ట్కి వచ్చేస్తే ఫ్యూచర్ చార్ట్లో రెండిట్లో ఫ్యూచర్ చార్ట్ ప్రాపర్గా లేదు, సో అవాయిడ్ చేసిన. కానీ మంచి మూవ్ మిస్ అయింది ట్రేడర్స్. ఓకే, దాని తర్వాత ట్రేడర్స్ సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో 11:22 సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో నాకు ఒక ఎంట్రీ దొరుకుతుంది బై సైడ్. టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఇది ట్రయల్ చేస్తా, ఈ హై బ్రేక్ అయితే స్వింగ్ హై బ్రేక్ అయితే ట్రయల్ చేస్తా. ఓకే, దాని తర్వాత నేను ఎంట్రీ తీసుకున్న ట్రేడర్స్ కొంచెం టైం పాస్ చేసింది, బాగానే సేపు టైం పాస్ చేసింది. ఓకే, టైం పాస్ చేసి ఫైనల్గా ఈ హై స్వింగ్ హై బ్రేక్ చేసింది. కానీ ట్రేడర్స్ మీరు కనుక కరెక్ట్గా ప్రాపర్గా చూస్తే ట్రేడర్స్ ఫ్యూచర్ చార్ట్లో మాత్రం ఈ హై బ్రేక్ చేయలేదు. నేను ఫ్యూచర్ చార్ట్ కోసం వెయిట్ చేస్తానా, అప్పటికే ఇక్కడ నాకు 720 సంథింగ్ ప్రాఫిట్ చూపెట్టింది, కాస్త డౌన్ సైడ్ ఫాస్ట్ డిక్రీజ్ అవుతా అంటే నెక్స్ట్ ట్రేడ్లో పనికొస్తాయి అని చెప్పేసి నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్పాట్లో బ్రేక్ అయింది, అంటే ఒకటి వర్క్ అయింది, స్పాట్ని బట్టి ఎంట్రీ తీసుకున్నా కాబట్టి ఇక్కడ వర్క్ అయింది. కానీ ఇక్కడ వెయిట్ చేస్తే అది నాకు డౌట్ఫుల్ అనిపించింది, సో ఎగ్జిట్ అయిపోయినా. 245 రూపీస్ ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోయినట్టు. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.